ఇటీవల కాలంలో వరుస హెలికాప్టర్ ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. గగనతల ప్రయాణాల్లో చోటు చేసుకుంటున్న ఈ వరుస విషాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో జరిగిన ఘోర ప్రమాదం మరోసారి హెలికాప్టర్, విమాన ప్రమాణాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. తాజాగా ఒక హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలోని వెస్ట్ కాళీమంతన్ ప్రావిన్స్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మెలావి జిల్లాలోని ఒక ప్లాంటేషన్ ఏరియా నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన మాథ్యూ ఎయిర్ మసంతారాకు చెందిన ఎయిర్ బస్ H-130 హెలికాప్టర్ గాలిలోకి లేచిన 5 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయి దట్టమైన అడవిలో కుప్పకూలిపోయింది. అకస్మాత్తుగా రాడార్ పరిధి నుంచి తప్పిపోయిన ఈ హెలికాప్టర్ కోసం అధికారులు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి వెస్ట్ కాళీమంతన్ దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య హెలికాప్టర్ శిథిలాలను సహాయక బృందాలు గుర్తించాయి. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే హెలికాప్టర్ తోక భాగం దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో పడి ఉంది. ఈ ఘటనలో 6 ప్రయాణికులు మరియు 2 సిబ్బంది కలిపి మొత్తం 8 మంది సజీవ దహనమయ్యారు. దట్టమైన అడవి, కఠినమైన భౌగోళిక పరిస్థితులు మరియు చీకటి కారణంగా మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ మృతదేహాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. టెక్నికల్ లోపమా లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా అన్న కోణంలో అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.